ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన మరియు మన ప్రాంత రైతుల భవితవ్యానికి సంబంధించిన ప్రధాన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వం మారి దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేసే దిశగా ఎందుకు ఆలోచన చేయడం లేదు అంటూ సీనియర్ నేత జీవన్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రశ్న ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా మేడిగడ్డకు మరమ్మతులు జరగకపోతే మన ప్రాంత రైతాంగానికి ఎస్ఆర్ఎస్పి, కడెం ప్రాజెక్టులు మాత్రమే సాగునీటికి ప్రధాన దిక్కవుతాయి. ఒక పక్క ఈ సంవత్సరం తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాతావరణ విశ్లేషకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మేడిగడ్డ అండలేకపోతే మన పొలాలకు నీళ్లు ఎలా వస్తాయి అన్న భయం ప్రతి రైతులోనూ మొదలైంది. అసలు ఈ మరమ్మతుల జాప్యానికి అసలు కారణమేంటి? జీవన్ రెడ్డి గారి ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యమేమిటి? ఈ సంక్షోభం నుండి గట్టెక్కే మార్గమేంటి అని జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్లంపల్లికి ఓన్లీ కడెం ప్రాజెక్ట్ ఈ సోర్స్. ఇప్పుడు మేడిగడ్డ ఈజ్ లెఫ్ట్ అసైడ్, మేడిగడ్డను పక్కన పెడితే ఓన్లీ కడెం ప్రాజెక్ట్ ఈజ్ ది సోర్స్ ఆర్ ఎస్ఆర్ఎస్పి సర్ప్లస్ వాటర్. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి సర్ప్లస్ వాటర్ కానీ కడెం కానీ ఏదైతుందో మనం పొందలేని పరిస్థితులలో వృధా పోయేటువంటి ఒక ప్రాణహిత నది జలాలను మళ్లింపు చేసుకుని వాటి వాడుకోవడం మన హక్కుగా భావించేది ఇస్తుందో ఆయన రాజశేఖర రెడ్డి గారు తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి నీళ్లు మళ్లింపు చేయాలని భావించారు. అది 152 మీటర్స్ సాధ్యం కాదు అని 148 మీటర్స్ కు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 148 మీటర్ కు ఇది ఒప్పందం, దిగువ మేడిగడ్డ 100 మీటర్లకు ఒప్పందం చేసుకొని మరి మేడిగడ్డ వద్ద 100 మీటర్తో నిర్మాణం చేసిన మేడిగడ్డ. అసలు వాట్ ఎవర్ ఆర్ ది రీజన్, అది నిర్మాణ లోపమా ఇంతవరకు ఏదైతుందో మేడిగడ్డ బ్యారేజ్ రెస్టరేషన్ ఆలోచన లేదు. ఇంతవరకు మేడిగడ్డ బ్యారేజ్ రెస్టరేషన్ ఆలోచన లేదు. ఇప్పుడు డిఫెక్టివ్ లయబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఇస్ దేర్ విత్ ది కాంట్రాక్టర్ అంతో చేయించలేకపోతున్నారు. మరి కాంట్రాక్టర్ చేయించలేకపోయినట్టయితే ప్రభుత్వం చేంజ్ చేయదు. గో ఫర్ రికవరీ, యూ కెన్ గో ఫర్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. ఇప్పుడు దేవుడు దయచేసి ఏదైతుందో మనకి 2 సంవత్సరాలు మన ప్రకృతి సహకరించింది. రేపు సహకరించాలని లేదు. రేపు నిజంగానే నిన్న ఏదో మీడియాలు చూస్తే ఎల్లినో ప్రభావం ఏదో సంథింగ్ సమ్ మీడియా వస్తే ఎలక్ట్రానిక్ మీడియా ఎల్లినో ఏంటి ఎల్లినో ఈ సంవత్సరం ఎల్లినో ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి, కరువు తాళం ఇంటొచ్చు అని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియాలో గమనించిందని చెప్పి అంటున్నా. మన నిజంగా నా పరిస్థితి ఉత్పన్నమైతే ఏర్పడ్డట్టయితే వాట్ విల్ హ్యాపెన్? ఒక ఉత్తర తెలంగాణ కాదే, హైదరాబాద్ నగరం మీద ప్రభావం ఏం పడబోతుందని చెప్పంటున్నాను నేను. హైదరాబాద్ నగరం మీద ప్రభావం ఏ విధంగా పడబోతుందని చెప్పంటున్నాను నేను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.